ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా పంచమ వేదంగా భాసిల్లే 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి వేదవ్యాస ప్రణీతమైనటువంటి మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య వైభవాన్ని మనం గత 5 రోజులుగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున మనం శిశుపాలుడు అగ్రపూజలు అందుకున్నటువంటి కృష్ణ పరమాత్మని, ప్రతిపాదించిన భీష్ముడిని, ఒప్పుకున్న ధర్మరాజుని అందరినీ కూడా తిట్టిపోశాడు. ఆ సందర్భంలో భీముడికి కూడా కోపం వచ్చింది. క్రోధంతో కంపించిపోయాడు. ప్రళయకాల రుద్రుల్లాగా పళ్ళు పటపట కొరికాడు. అందరూ చూస్తూ ఉన్నారు. ఆ క్రోధాన్ని అణుచుకోలేక శిశుపాలుడి మీదకి దూకబోతూ ఉంటే భీష్ముడు వారించాడు. ఇంత జరుగుతున్నా కూడా శిశుపాలుడు ఏమాత్రం చెలించలేదని స్థిరంగానే ఉన్నాడు. అప్పుడు భీష్ముడు నవ్వి, శిశుపాల, నీకు మూడిందేమో అనిపిస్తోంది నాకు అన్నాడు. శిశుపాలుడికి భయంకరమైన కోపం వచ్చింది. భీష్మ, ఆ భీముణ్ణి వదులు. ఇతడు నా క్రోధాగ్నికి శలభంలాగా ఎలా భస్మం అయిపోతాడో ఇప్పుడే అందరూ చూస్తారు అన్నాడు భీముణ్ణి ఉద్దేశించి. అయితే ఈ మాటలు విన్న భీమసేనుడిని భీష్ముడు సముదాయించాడు. ఈ సందర్భంలో భీష్మాచార్యుడు భీమసేనుడికి శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాడని. భీమసేన, ఈ శిశుపాలుడు చేదిరాజ వంశంలో పుట్టాడు. వీడు పుట్టినప్పుడు వీడికి 3 కన్నులు 4 చేతులు ఉన్నాయి. పుట్టగానే గాడిదలాగా అరుస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. సమీప బంధువులందరూ కూడా భయపడిపోయి వదిలిపెట్టేద్దాం అనుకున్నారు. అంటే వికృతమైన శిశువు కాబట్టి వీడి జననం వల్ల వంశానికి ఏదైనా కీడు సంభవిస్తుందేమో అని వదిలిపెట్టేద్దాం అనుకున్నారు. చూడండి, అప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పింది. ఈ పుత్రుడు గొప్ప భాగ్యవంతుడు, బలవంతుడు కూడా అవుతాడు. భయపడకుండా నిశ్చింతగా పెంచండి అన్నది. అది విన్న తల్లి ఆనందంతో మైమరిచిపోయి చేతులు జోడించి, నా పుత్రుడి విషయమై ఈ భవిష్యవాణిని వినిపించింది సాక్షాత్తు ఆ జగన్మాత. ఎవరైనా కాని వారికి నేను నమస్కరిస్తున్నాను. నా పుత్రుడి యొక్క మరణం ఎవరి చేతిలో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నది. ఇదొక విచిత్రమైన లక్షణం. బలవంతుడు అవుతాడు, బాగానే పెంచండి అన్నప్పుడు సరిపోతుంది కదా, వినొచ్చు కదా. అప్పుడు ఆకాశవాణి చెప్పింది, ఎవరి ఒడిలోకి వెళ్ళగానే నీ పుత్రుడి యొక్క అధికమైన 2 చేతులు రాలిపోతాయో, ఎవరిని చూడగానే 3వ కన్ను మాయమైపోతుందో, ఆ మహానుభావుడి చేతిలో నీ బిడ్డకు మృత్యువు సిద్ధిస్తుంది అని చెప్పింది. ఈ విచిత్రమైన శిశువు పుట్టుకున్న గురించి విని భూమండలంలో ఉన్న రాజులందరూ వచ్చారు. చేదిరాజు వాళ్ళందరికీ సత్కారం చేసి ఈ బాలకుణ్ణి వాళ్ళందరి ఒడుల్లో ఉంచేవాడు. కానీ అతడి అదనపు చేతులు, అదనపు కన్ను పోనే పోల. ఒకనాడు కృష్ణ బలరాములు ఇద్దరు పిల్లవాడిని చూడాలని వచ్చారు. అంటే కృష్ణ బలరాములు ఇద్దరికీ సాక్షాత్తు మేనత్త. ఆమె పేరు సాత్వతి.
ఆ మేనత్తను కలుసుకొని పిల్లవాడిని చూద్దామని చేది రాజ్యానికి వచ్చారు. అక్కడ ప్రణామాలు, ఆశీర్వాదాలు, కుశల ప్రశ్నలు అన్నీ అయిన తర్వాత వాళ్ళిద్దరినీ సత్కరించాడు చేదిరాజు. అప్పుడు మేనత్త తన మేనలుడైనటువంటి కృష్ణుడి యొక్క ఒడిలో ప్రేమగా ఆ పిల్లవాడిని పెట్టింది. వెంటనే ఆశ్చర్యకరంగా వాడికి ఉన్న అదనపు 2 చేతులు, అదనపు కన్ను మాయమైపోయినాయి. శిశుపాలుడు తల్లి భయపడిపోయింది, వ్యాకులపాటు కలిగింది. కృష్ణుని చూచి, కృష్ణ నిన్ను చూసి భయపడుతున్నానయ్యా అన్నది. నీవు ఆర్తులకు ఓదార్పుని, భయార్తులకు అభయాన్ని ఇస్తావు అని నేను విన్నాను. అందువల్ల నీవు నాకు ఒక వరం ఇవ్వాలి. నీవు నా ముఖం చూసి నా కొడుకు శిశుపాలుడి యొక్క అపరాధాలన్నీ క్షమించు. ఇంతే నేను నిన్ను అడిగేది అన్నది. అప్పుడు కృష్ణుడు నవ్వి, అత్త నువ్వేం విచారించద్దు, చంపదగినంత తప్పు చేసినా సరే అటువంటి తప్పులని 100 వరకు క్షమిస్తాను అని ఓదార్చాడు. భీమసేన విన్నావు కదా, ఈ కారణంగానే కుల కళంకితుడైనటువంటి ఈ శిశుపాలుడు ఈరోజు నిండు సభలో నన్ను కూడా ధిక్కరించి మాట్లాడగలిగాడు. లేకపోతే ఏ రాజుకైనా ఈ విధంగా నన్ను ధిక్కరించి మాట్లాడగలిగే ధైర్యం ఉందా? వీడు ఇప్పుడు కాలం అనేటువంటి గాలానికి చిక్కాడు అన్నాడు భీష్మాచార్యుడు. కాలం అనేది ఒక పెద్ద గాలం ఉంటుంది దాని దగ్గర. ఇప్పుడు ఈ మూర్ఖుడు మనందరినీ లెక్క చేయకుండా సింహంలాగా గర్జిస్తున్నాడు. కానీ మరికొద్ది క్షణాల్లోనే ఆ శ్రీకృష్ణుడు ఇతడి యొక్క తేజస్సును హరించి వేస్తాడు అనే విషయం మాత్రం మూర్ఖుడైనటువంటి వీడికి తెలియటం లేదు అన్నాడు. భీష్ముడి మాటలు విన్నాడు శిశుపాలుడు కూడా. సహించలేకపోయాడు, క్రోధంతో మండిపడ్డాడు. భీష్మ, నీవు భట్రాజులాగా పదే పదే పొగుడుతున్నావే, ఆ శ్రీకృష్ణుడు తన ప్రతాపాన్ని నా మీద చూపించడేంటి? నిజంగానే నేను అతన్ని ద్వేషిస్తున్నాను. నీకు పొగడమే పని అయితే ఇతరులను ఎందుకు పొగడవు? గతంలో దరదరాజైనటువంటి బాక్లీకుడు పుట్టగానే సమస్త భూమండలం కంపించింది. అటువంటి మహానుభావుని పొగుడు బాక్లీకుడు శంతన మహారాజు కంటే కూడా పెద్దవాడు. అంగవంగ దేశాలకు అధిపతి కర్ణుడు, మహారథి ద్రోణుడు, అశ్వత్థామ, వీళ్ళందరినీ కడుపు నిండేలాగా పొగడవయ్యా. ఏమి నీకు పొగట్టానికి వేరెవరు దొరకటం లేదా? కంసుడి యొక్క గోవులను మేపుకునే దుర్మార్గుడైనటువంటి దురాత్ముడైనటువంటి ఈ కృష్ణుణ్ణే నీ మనసులో సర్వస్వంగా భావించుకుని మాటలు జారుతున్నావు. భీష్మ, నిజానికి ఈ రాజులందరి దయ వల్లనే నువ్వు ఇంకా బతికున్నావు. వాళ్ళు కావాలనుకుంటే ఇప్పుడే నీ ప్రాణాలు హరించగలరు. నీవు నిజంగా చాలా దుర్మార్గుడివి అన్నాడు. భీష్ముడిని నిందించాడు. చూడండి, మహానుభావుడైన. వెంటనే భీష్ముడు అన్నాడు, శిశుపాల, ఈ రాజుల దయ వల్లనే నేను జీవించి ఉన్నావు అంటున్నావు కదా, కానీ నేను రాజులను గడ్డి పరకలతో సమానం అని కూడా అనుకోవడం లేదు. నువ్వు చెప్పే రాజులందరూ నా దృష్టిలో గడ్డి పరకలే, కానీ వాళ్ళని నేను ఆ విధంగా భావించటం లేదు. మేము పూజించినటువంటి కృష్ణుడు అందరి ఎదురుగానే కూర్చొని ఉన్నాడు. సావాలని ఎవరికైతే ఉబలాటం ఉందో అటువంటి వాళ్ళంతా కూడా చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి ఎందుకని యుద్ధానికి ఆహ్వానించటం లేదు? ఆ మహానుభావుణ్ణి యుద్ధానికి పిలిచినటువంటి వాడు రణరంగంలో నేల కొరిగి అతని యొక్క శరీరంలో ఐక్యమవుతాడని నేను ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నాను అన్నాడు. భక్తుడి యొక్క కోరిక తీర్చడం భగవంతుడి యొక్క బాధ్యత అండి. వెంటనే, కృష్ణ, నేను నిన్ను యమపురికి పంపిస్తాను. పాండవులు మూర్ఖులైన ఈ వంటి దాసుణ్ణి, మూర్ఖుణ్ణి, అయోగ్యుణ్ణి పూజించారు. ఇక మిమ్మల్ని అందరినీ చంపడమే ఉచితమని నాకు అనిపిస్తోంది
అన్నాడు శిశుపాలుడు. శిశుపాలుడు మాటలు పూర్తి కాగానే శ్రీకృష్ణ భగవానుడు గంభీరంగా మధురమైనటువంటి భాషణంతో మాట్లాడాడు. ఓ రాజులారా, వీడు మా బంధువు, నా మేనత్త కొడుకు, అయినప్పటికీ మాతో వైరం పూని ఉన్నాడు. ఇతడు మా యదువంశీయులను సర్వనాశనం చేయడంలో హెచ్చుతగ్గులు లేవు. ఈ దురాత్ముడు నేను గతంలో ప్రాగ్జ్యోతిషపురం మీదకి దాడికి వెళ్ళినప్పుడు ఏ తప్పు లేకుండానే ద్వారకా నగరాన్ని దగ్ధం చేయాలని ప్రయత్నించాడు. మా భోజరాజు రైవతక పర్వతం మీదకి విహారానికి వెళితే ఇతడి యొక్క అనుయాయులందరినీ పంపించి బంధించి తన రాజ్యానికి తీసుకుపోవడం చేశాడు. నా తండ్రి అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఈ పాపాత్ముడు యజ్ఞ భంగం చేయడానికి యజ్ఞాశ్వాన్ని పట్టుకున్నాడు. బభ్రుడి యొక్క భార్య సౌవీర దేశానికి ప్రయాణమైనప్పుడు ఆమెను చూసి మోహించి బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఇవన్నీ చూసి విని నాకు చాలా కష్టం కలిగింది. అయినా మా మేనత్తకి ఇచ్చినటువంటి మాటను గౌరవించి ఇంతవరకు సహిస్తూ వచ్చాను. ఈ దుష్టుడు ఇప్పుడు మీ అందరి ఎట్ట ఎదుటనే ఉన్నాడు. నిండు సభలో నా పట్ల ఎలా వ్యవహరించాడో, మహాత్ముడైన భీష్ముడి పట్ల ఎలా వ్యవహరించాడో మీరందరూ చూశారు. దీనివల్ల మీ పరోక్షంలో ఇది వరకు ఇతడు ఎలా ప్రవర్తించి ఉంటాడో మీరు ఊహించుకోవచ్చు. పూజనీయులైనటువంటి రాజసమూహం మధ్యలో గర్వాంధకారంతో చేసినటువంటి ఈ దుర్వ్యవహారాన్ని నేను ఏనాడు సహించి ఊరుకోను అన్నాడు పరమాత్మ. ఇంతలోనే శిశుపాలుడు లేచి నిలబడ్డాడు. పగలబడి వికటాటహాసం చేశాడు. కృష్ణ, నీవు 100 ప్రగల్భాలు వాడాలంటే నా మాటలు వినాలి, సహించాలి. ప్రగల్భాలు లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీ కోపంతో గాని నీ అనుగ్రహంతో గాని నాకు వచ్చినటువంటి నష్టము లేదు, లాభము లేదు అంటూ ఉండగానే కృష్ణ పరమాత్మ తన యొక్క సుదర్శన చక్రాన్ని స్మరించాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఆ విధంగా స్మరణ మాత్రం చేత ఆ సుదర్శన చక్రం 1000 అంచులు కలిగినటువంటి చక్రం పరమాత్మ యొక్క కుడి చేతిలోకి వచ్చేసింది. వెంటనే బిగ్గరగా చెప్పాడు, ఓ రాజులారా, ఇతడి తల్లి యొక్క ప్రార్థన వల్ల ఇతడి యొక్క 100 అపరాధాలను క్షమిస్తాను అనేటువంటి మాటకి కట్టుబడిన కారణంగా ఇతన్ని ఇంతవరకు క్షమించారు. నేను ఇచ్చిన మాట ప్రకారం వీడు చేసిన 100 తప్పులు పూర్తయింది. కాబట్టి మీరంతా చూస్తూ ఉండగానే వీడి యొక్క శిరస్సును శరీరం నుండి వేరు చేస్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ చక్రాయుధంతో శిశుపాలుడి యొక్క తలని ఖండించేశాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. వాస్తవానికి సినిమాల్లో చూపించినట్టు పళ్ళెంలో 100 వక్కలు ఉంటే ఒక్కొక్క వక్క తీసి లెక్క పెట్టాడని ఇవన్నీ పిచ్చివన్నీ. పరమాత్మ వక్కలు లెక్క పెట్టాటండి. మహానుభావుడు ఆయన, సర్వజ్ఞుడు. ఆయనకి లెక్కలకి వక్కలు కావాలా? మనకు కావాలి కానీ. ఇవన్నీ ఊరికే సినిమా కబుర్లు, నమ్మకండి. అలాంటి పనులు ఎక్కడా చేయలేదు కృష్ణుడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది అన్నాను కదా. ఆ శిశుపాలుడి యొక్క మొండెల్లో నుంచి సూర్య సమానమైనటువంటి తేజస్సు బయటకు వచ్చింది. శ్రీకృష్ణుడికి నమస్కరించింది. పరమాత్మలో విలీనమైపోవటం అందరూ చూశారు. అది చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. కృష్ణుడిని ప్రశంసించారు. యుధిష్ఠిరుడి యొక్క ఆజ్ఞను అనుసరించి భీమసేనాదులు వెంటనే ప్రేత సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత యుధిష్ఠిరుడు రాజులందరితో కలిసి శిశుపాలుడి యొక్క పుత్రుణ్ణి చేది రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. పరమాత్మ ఎన్నో నిందలకు గురయ్యాడు. ఇక్కడ అన్ని నిందలు చేసినటువంటి వాడి యొక్క దివ్యాత్మ పరమాత్మలో సంలీనం కావటం ఏంటి? ఈ సందేహాన్ని శ్రీమద్భాగవతంలో ధర్మరాజు వ్యక్తం చేశాడు. నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు చెప్పినటువంటి మాటలు భారతంలో లేకపోయినా
భాగవతాన్ని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకోవాలి. గతంలో జయుడు విజయుడు అనేటువంటి ఇద్దరు ద్వారపాలకులు ఎప్పుడు 5 ఏళ్ల ప్రాయంలో ఉండే సనక సనందనాది ఋషులని నలుగురిని అవమానించారు. పరమాత్మ లోకం లోపలికి వెళ్ళటానికి అనుమతించడం. ద్వారపాలకులు కదా, వాళ్ళ కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు 3 జన్మలలో భయంకరమైన రాక్షసులే పుట్టండి అని శపించారు. అప్పుడు పరమాత్మ బయటకు వచ్చాడు. అయ్యయ్యో, నా వాళ్ళు మీకు అసౌకర్యం కలిగించారు మహానుభావులారా, వాళ్ళు చేసిన తప్పుకి నాదేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు. అంటే తన దగ్గర పని చేసేవాడు తప్పు చేస్తే యజమానిదే బాధ్యత అని పరమాత్మ చెప్తున్నాడు చెప్పకనే. వెంటనే వాళ్ళ కోపం చల్లారి. ఇదేమిటి ఎప్పుడు లేనటువంటి కోపం మనకొచ్చింది, ఇటువంటి శాపం పెట్టాం అని వాళ్ళు బాధపడ్డారు. ఆ శాపానికి అనుగుణంగా మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వచ్చారు వాళ్ళు, జయుడు విజయుడు. అప్పుడు నరసింహుడుగా వచ్చి హిరణ్యకశిపుడిని వధించాడు. అంతకు ముందే హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో చంపాడు. ఆ రెండవ జన్మ రావణ కుంభకర్ణులుగా వచ్చారండి. రామచంద్రమూర్తిగా వచ్చి వాళ్ళిద్దరినీ సంహరించాడు. 2 జన్మలు అయిపోయినాయి. వాళ్లే 3వ జన్మలో ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్త్రుడు అనే పేర్లతో వచ్చారు. వాళ్ళిద్దరినీ కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. అయితే ఇది ఆఖరి జన్మ కాబట్టి వాళ్ళ యొక్క దివ్యాత్మ, ఆ దివ్య జ్యోతి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇక వాళ్ళకి జన్మలు లేవు. ఇంతకుముందు గతంలో 2 జన్మలు ఎత్తినప్పుడు పరమాత్మలో ఐక్యం కాలేదు. ఎందుకని? 3వ జన్మ అనేది ఒకటి ఉంది కాబట్టి. ఇది ఇక్కడ మహాభాగవతాన్ని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకోవాలి. సరే, మొత్తం మీద రాజసూయ యాగం పరిసమాప్తి అయిపోయింది. కృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి, ఓ రాజేంద్ర, నీవు తలపెట్టినటువంటి రాజసూయ యాగం సమాప్తి చెందడం మనందరి భాగ్యం. నేను ద్వారకా నగరానికి వెళ్ళడానికి నీ అనుమతి కోరుకుంటున్నాను అన్నాడు. చూశారా, ధర్మరాజు అంటే పెద్ద, ఏది కృష్ణుడి కంటే కూడా. అందువల్ల అనుమతి కోరాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, గోవిందా, కేవలం నీ యొక్క దివ్యానుగ్రహం వల్లనే నా యొక్క యజ్ఞం పరిసమాప్తి అయింది. రాజులందరూ నా ఆధిపత్యాన్ని స్వీకరించి కప్పం గట్టి స్వయంగా యజ్ఞంలో పాలు పంచుకోవటం కేవలం నీ దయకి ప్రత్యక్షమైన ఫలం అన్న. ఓ సచ్చిదానంద స్వరూప, కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని ఎరిగిన వాళ్లలో భీష్ముడు, ద్రోణుడు, కుంతీదేవి, అలాగే ధర్మరాజు, పాండవులు కూడా తెలుసు. అలాగే ఉద్ధవుడికి తెలుసు, అలాగే విదురుడికి తెలుసు, సంజయుడికి తెలుసు, కృపాచార్యుడికి తెలుసు. మిగిలిన వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కృష్ణుడిని మామూలు మానవుడే అనుకున్నారు వాళ్ళు. చూడండి, ఓ సచ్చిదానంద స్వరూప, నిన్ను వెళ్ళమని ఎలా చెప్పగలను? నువ్వు లేకపోతే నాకు క్షణం కూడా సంతోషంగా గడవదే. కానీ ఏం చేసేది, నిస్సహాయుణ్ణి. నీవు ద్వారకా నగరానికి వెళ్ళి తీరాలి కదా అన్నాడు. కృష్ణుడు మేనత్త కుంతి దగ్గరికి వెళ్ళాడు. అత్త, నీ కొడుకు చక్రవర్తి అయ్యాడు, అతడి కోరిక నెరవేరింది, ధన సంపద కూడా బాగానే లభించింది. ఇప్పుడు నీవు ఆనందంగా ఉండు. నేను కూడా నీ అనుమతితోటి ద్వారకా నగరానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడండి. ఆ తర్వాత ద్రౌపదికి, సుభద్ర కూడా చెప్పాడు. రాజభవనం నుండి యువతలకు వచ్చాడు. స్నాన జపాదులు చేసుకున్నాడు. బ్రాహ్మణుల చేత స్వస్తి వచనం చేయించుకున్నాడు. ఆ సమయానికి దారుకుడు
రథాన్ని అలంకరించి తెచ్చాడు. గరుడ ధ్వజాన్ని ఆ రథానికి కట్టాడు. సేబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకం అనేటువంటి 4 గుర్రాలు పూంచాడు. అటువంటి దివ్య రథానికి ప్రదక్షిణ చేసి కృష్ణుడు దాన్ని ఎక్కి బయలుదేరాడు. అంటే వాహనానికి కూడా అది దివ్యమైన వాహనం, దానికి ఎంత గౌరవం ఇవ్వాలో చూపిస్తున్నాడు పరమాత్మ ఇక్కడ. అప్పుడు కృష్ణుడు క్షణకాలం రథం ఆపి, ఓ ధర్మరాజా, మేఘం ఏ విధంగా సమస్త ప్రాణులను రక్షిస్తుందో మేఘం వర్షం పడి చేస్తుంది. ఆ వర్షం వల్ల భూమి తడిసి పంటలు పండుతాయి కదా, అదే విధంగా ఒక విశాలమైన వృక్షం సమస్త పక్షులకి ఆశ్రయం ఇస్తున్నట్లుగా నీవు చాలా జాగ్రత్తగా ప్రజలను పరిపాలించు. దేవతలందరూ దేవేంద్రుణ్ణి అనుసరించినట్లుగా నీ తమ్ముళ్ళు నీ ఆజ్ఞను పాటిస్తూ నీ కోరికను నెరవేరుస్తారు అన్నాడు పరమాత్మ. ఆ విధంగా పరమాత్మ వెళ్ళాక వేదవ్యాసుల వారు వచ్చారు. అక్కడ ఆయన కూడా వెళ్ళాలిగా, అనుమతి తీసుకో. ఆయనకి అనుమతి ఇవ్వాలా? ఆ మహానుభావుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతాడు. అయితే ఒక అద్భుతమైన మాట చెప్పి మరీ వెళ్ళాడండి. ధర్మరాజా, పరమ దుర్లభమైన చక్రవర్తి పదవి పొందావు. నీవు ఈ దేశ ఔన్నత్యాన్ని పెంచావు. నీ వంటి సత్పురుత్రుని పొందినటువంటి కురువంశపు కీర్తి పెరగడం కూడా నాకు ఆనందం కలుగుతుంది. ఈ యజ్ఞంలో నన్ను కూడా బాగా సత్కరించావు. ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ధర్మరాజు ఆ మహానుభావుడి యొక్క దివ్య చరణార విందాలకు ప్రణామం చేసి, దేవా, నాకు ఒక్క సందేహం వచ్చింది, అది మీరే తీర్చగలరు. దేవర్షి నారదుడు వజ్రపాతం వంటి దైవికములు, ధూమకేతు వంటి అంతరిక్షాలు, భూకంపము మొదలైనటువంటివి ఉత్పాతాలు సంభవిస్తాయని చెప్పాడు. శిశుపాలుడి యొక్క సంహారంతో అవన్నీ పోయినాయో లేకపోతే ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయో నాకు అర్థం కావటం లేదు, దయచేసి మీరే చెప్పాలి అన్నాడు. కృష్ణుడిని కూడా అడగల, కృష్ణ ద్వైపాయనుడిని అడిగాడు. అప్పుడు ధర్మనందన, ఈ ఉత్పాతాల యొక్క ఫలము 13 సంవత్సరాల తర్వాత కనపడుతుంది అన్నాడు. సమస్త క్షత్రియుల యొక్క సంహారం జరగచ్చు. అప్పుడు దుర్యోధనుడి యొక్క అపరాధం వల్ల నీవే దానికి నిమిత్త మాత్రుడు అవుతావు. క్షత్రియులందరూ ఒక చోటకి చేరి భీమార్జునుల యొక్క బలానికి మరణిస్తారు అని చెప్పేశాడండి భవిష్యవాణి. ఈ విధంగా చెప్పి తన శిష్యులను వెంట పెట్టుకొని కైలాసగిరికి వెళ్ళిపోయాడు వేదవ్యాసుడు. ధర్మరాజు మాత్రం చింతాశోకాలతో విహ్వలుడైపోయాడు. అప్పుడప్పుడు వ్యాసుడి యొక్క మాటలు జ్ఞాపకం వచ్చి తన తమ్ముళ్ళతో అంటూ ఉండేవాడు, నేను ఎవరినీ కఠినంగా మాట్లాడను, సోదర బంధువుల యొక్క అదుపాజ్ఞల్లో ఉంటాను, వాళ్ళు చెప్పినట్లుగానే చేస్తాను. నా పుత్రుల పట్ల, శత్రువుల పట్ల కూడా ఒకే రకమైనటువంటి వ్యవహారం చేయడంలో నేను ఎటువంటి భేదభావాన్ని పాటించను. ఈ భేదభావమే అన్ని తగాదాలకు మూలం కదా అని ఒక నియమం పెట్టుకున్నాడు. అంటే ఎందుకు పెట్టుకున్నాడు ఈ నియమం? నీ నిమిత్తంగా యుద్ధం వస్తుందన్నాడు. దుర్యోధనుడు కూడా దీనికి కారణం అవుతాడు అన్నాడు. అందువల్లనే దుర్యోధనాదులు తండ్రి ఆజ్ఞని తీసుకొని పాండవులని ద్యూతానికి పిలిచినప్పుడు ద్యూతానికి వెళ్ళాడే తప్ప ద్యూతం మీద ఆసక్తితోటి వెళ్ళలేదండి. ఆయనకి ద్యూతం అనేది వ్యసనం కాదండి. భారతం సరిగ్గా చదవనందువల్ల మనం అర్థం చేసుకోవాలి. అంటే తాను వ్యతిరేకిస్తే తగాదా వస్తుంది, అందువల్ల వెళ్ళాడు. అందులో పెద్ద తండ్రి ఆజ్ఞ, ఇవన్నీ ఆలోచించాడు.
అందులో వచ్చి పిలిచిన వాడు విదురుడు, సాక్షాత్తు తనకు పినతండ్రి. ఇన్ని విషయాలున్నాయి ఈ యొక్క కథలో. తరువాత మళ్ళీ కృష్ణ పరమాత్మ దర్శనం ఏ ఘట్టంలో అవుతుందో ఆ ఘట్టంతో మళ్ళీ మనం మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే భారతం అంతా చెప్పటం అనేది నా ఉద్దేశం కాదుగా. కృష్ణ పరమాత్మ ఎక్కడెక్కడ పాండవులకి సహకరించాడు, ఎక్కడెక్కడ తన యొక్క మహామహిమను చూపించాడు అనేటువంటి విషయాలనే మనం మాట్లాడుకుంటున్నాం. అందువల్ల రేపటి రోజు మళ్ళీ మనం కలుసుకొని ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని కీర్తించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా యథాశక్తిగా వింటూ ఉండండి. మీకు నచ్చితే చక్కగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ కామెంట్ని కూడా పెట్టండి. ఒకవేళ ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి అని మీకు వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.